అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్ఎస్ ఛానల్. నేను మీ శివ. మన రాష్ట్రంలో అతి పురాతనమైనటువంటి ఆలయాలు, వాటి ప్రాముఖ్యతలు తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఛానల్ ప్రప్రథమంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో సుమారు 100 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం శ్రీ 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 పాలపోలం తల్లి దేవస్థానం. ఎంతో ప్రాముఖ్యతలు కలిగినటువంటి ఈ దేవస్థానం ఎంతోమంది కోరికలు తీర్చినటువంటి కల్పవృక్షం మన శ్రీ 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 పాలపోలం తల్లి. ఇక్కడ లోకల్లోనే కాదు, పక్క రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి విరివిరిగా భక్తులు వస్తుంటారు. ప్రతి ఏటా దసరాకి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే ఈ నవరాత్రి ఉత్సవాలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ కోవిలికి ఆవరణలో చాలా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎంతో మంచి కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. మీరు చూడొచ్చు, ఈ చెట్టు రావి చెట్టు సుమారు గుడి ఉన్నట్టు నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతో పురాతనమైన గుడి. ఈ గుడిని కూడా దేవుడిగా భావిస్తుంటారు. చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటుంటారు. అమ్మవారి ఆలయం గర్భగుడి దగ్గర ఉన్నాం. అక్కడ పూజారి వారిని అడిగి ఈ విశిష్టతలు కూడా కొన్ని తెలుసుకుందాం. ఈ గుడి సుమారు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ ఆలయం వెలిసి ఉంది? 100 సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాల నుంచి ఆలయం వెలిసి ఉంది. 100 సంవత్సరాలు బట్టి ఈ ఆలయం, పురాతన ఆలయం ఉంది. మరి రోజుకి ఎంతమంది అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ వస్తుంటారు? 600 మంది వస్తుంటారు భక్తులు. సుమారు రోజుకి 500 నుంచి 600 మంది వరకు ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. అందరి కోరికలు తీర్చే, వరాలిచ్చే వరాల తల్లి మన శ్రీ 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 పాలపోలం తల్లి. పురాతన ఆలయంను ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉంది, ఈ ఆలయం విశిష్టతలు అని మనం తెలుసుకోవడానికి ఈ గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ. వారిని అడిగి ఈ విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఈ ఆలయ విశిష్టతలు తెలియజేయగలరు? నమస్తే. ఈ పాలపోలం ఆలయం 1920కి పూర్వం ఒక చిన్న బొమ్మ విగ్రహంతో ఒక చెట్టు కింద ఉండేది, వేప చెట్టు కింద. దీన్ని కొంతమంది భక్తులు వచ్చి ప్రతి మంగళవారం వచ్చి పూజలు చేసుకొని వెళ్ళేవారు. దీనికి నడిచి రావడానికి కూడా ఎటువంటి దారి, ఒక చెరువు గట్టిది. గట్టు మీద ఉంటే కొంతమంది అప్పటి యువకులు 1945, 46 ప్రాంతంలో కొద్దిగా చెట్లు అవన్నీ కొట్టి చిన్న దారిలా చేసి అలా చేసి అప్పుడు పైసా, 2 పైసలు, 3 పైసలు దక్షిణగా వేస్తే వెంకటాపురం నుండి దమ్మల వాళ్ళు వచ్చి దీన్ని ప్రతి మంగళవారం వచ్చి పూజలు చేసేవాళ్ళు. అలా కాలక్రమేణా 1970కి వచ్చేసరికి కొంచెం ఈ అమ్మవారి తాలూకా విశిష్టత, ఇక్కడ మొక్కితే జరిగే, ఏది మొక్కితే అది జరుగుతుందనే నమ్మకం కలిగి చాలామంది తండోలుగా వచ్చి దీన్ని దర్శనం చేసుకుని మంగళవారం వెళ్ళేవారు. అక్కడ నుండి 78వ సంవత్సరంకి వచ్చేసరికి దీన్ని ఇక్కడ ఉన్న కొంతమంది డాబాల వీధిలో ఉన్న పెద్దలు ఆ గుడికి సున్నాలు వేసి, గేట్లు వేసి చేసి, మనిషి కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. ఈ పేరంటాలు గుళ్ళు అంటే అటువంటి గుళ్ళు మాత్రమే ఇక్కడ ఉండేవి. ఇక్కడ ఏది కోరుకుంటే, ధర్మబద్ధమైన కోరిక కోరినప్పుడు ఖచ్చితంగా ఆ కోరిక ఇక్కడ తీరుతుంది. అందుకే ప్రతివాడు కూడా నాకు ఉద్యోగం రావాలి, నాకు ఉద్యోగం వస్తే నీకు వచ్చి ఏదైనా కానుక ఇచ్చుకుంటానంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం వచ్చామంటే అమ్మవారికి వచ్చి వేసారు. అటువంటి కానుకలతోనే ఈ గుడి డెవలప్ అయింది. మేము ఎవరికి ఏ ఇంటికి వెళ్ళి కానీ మాకు ఆర్థిక సాయం చేయండి అని అడగలేదు. అమ్మవారు తనకి తానుగానే తన అభివృద్ధి కోసం వచ్చానమాట, భక్తుల కోరికలు తీర్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి జరిగింది. ఇంకేంటి, చూశారు కదా, చాలా అద్భుతమైనటువంటి ప్రతిష్ట, విశిష్ట కలిగినటువంటి శ్రీ 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 పాలపోలమ్మ తల్లి అమ్మవారి విశిష్టత. తనకు తానుగా అమ్మవారే ఆ ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. కోరిన కోరికలు చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, వ్యక్తిబద్ధమైనటువంటి కోరికలు కోరడం వల్ల ఆమె తక్షణమైన కోరికలు తీర్చే కల్ప తల్లిగా మారి ప్రతి ఒక్కరి కోరికలు తీరుస్తుంది. పిల్లలు లేని వారు మొక్కుకుంటే పిల్లలు, ఉద్యోగం లేని వారు మొక్కుకుంటే ఉద్యోగాలు, అలాగే ఇటువంటి దురాలోచన లేని మంచి కోరికలు కోరుకోవడం వల్ల తక్షణమే ఆ కోరికలు తీరుతున్నాయి. విజయదశమి కార్యక్రమాలు జరిపించాము. దాన్ని నవరాత్రులుగా మార్చి ఇక్కడ భవానీలందరం ఒక కమిటీ ఏర్పడి భవానీ దీక్షలు తీసుకొని ఇక్కడ మాల వేయడం, ఇక్కడ విజయదశమి రోజు సాయంత్రం కమిటీ ఆధ్వర్యంలో
పట్టణ పురోహితులు సింహంబట్ల నీలకంఠం పంతులు గారి అబ్బాయి ప్రసాద్ పంతులు గారి ఆధ్వర్యంలో నవరాత్రులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి లాస్ట్ రోజు విజయదశమి రోజు సాయంత్రం ఇక్కడ దుర్గా హోమం చేసి ఆ హోమంలో భక్తులందరినీ కూర్చునిపెట్టి సామూహికంగా జరిపించి ఆ హోమాన్ని దిగ్విజయంగా చేసి లోక కళ్యాణార్థమై ఇది మంచి జరగాలి, ఈ హోమాన్ని ఇంకా ఊరికి అభివృద్ధి జరగాలని చెప్పేసి హోమం కార్యక్రమాలను జరిపించి మాల విరమణ కూడా మేము ఇక్కడే విజయదశమి రోజు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా, అలాగే ఇతని పేరు పాతినేని రమణ గారు. గురు భవానీలకి ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల నుంచి మాల వేస్తుంటారు. ఒకసారి ఆయన మాటల్లో ఇక్కడ విశిష్టతలు గురించి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు పాతిన రమణమూర్తి, భవానీ దీక్షా కమిటీ అధ్యక్షులను, అలాగే భవానీ మాల గడ వేస్తుంటాను. గత 25 సంవత్సరాలుగా మన అమ్మవారు పాలపరమ అమ్మవారి సన్నిధిలో భవానీ భక్తులకు ప్రతి ఏటగడ నవరాత్రుల్లో కానీ కార్తీక మాసాలు కానీ ఇక్కడ భవానీ మాలను వేస్తూ ఉంటాము అధిక సంఖ్యలోనూ. ఫస్ట్ ఒక 20 సంవత్సరాల కిందట ఇక్కడ భవానీ మాల ఒక 5గురు 6గురితో ప్రారంభించి ఈరోజు వందల సంఖ్యలో ఇక్కడ దీక్షలు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే అమ్మవారి పాదాల దగ్గర ఈ భవానీ మాలలు వేస్తే మనకంతా సుఖ సంతోషాలతో ఉంటామన్న భక్తులు నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా శరన్నవరాత్రుల్లోనూ 9 రోజుల మాలలు, అలాగే కార్తీక మాసంలో 41 దినములు కూడా ఈ మాలాధారణ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే కార్తీక మాసంలోనూ భవానీల సౌకర్యార్థం అన్నప్రసాద కార్యక్రమం కూడా 41 దినములు కూడా ఈ అమ్మవారి సన్నిధిలో గత 6-7 సంవత్సరాలుగా భవానీ దీక్ష కమిటీ ద్వారా ప్రముఖ ఆమదాల్సి ఉన్న వ్యాపారస్తులు, వర్తకులు, భక్తులు అందరి చేత అందరూ డొనేట్ చేసి భవానీ ప్రతిరోజు కూడా ఈ ఆలయ ప్రాంగణ అమ్మవారి పాదాల దగ్గర అన్నప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు 5-6 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. సుమారు ఎంతమంది భవానీలు ఇక్కడ ఉంటారండి? సుమారు 300-400 మంది భవానీలు ఉంటారు. 300-400 భవానీలు కూడా 45 రోజులు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తారా మీరు? ఉచితంగా మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తాం అందరికీను. అలాగే మాకు ఇక్కడ ఇరుముడి కార్యక్రమం కూడా జరుగుతుంది. భవానీ విజయవాడ వెళ్ళడానికి అమ్మవారి పాదాలు ఇరుముడి కార్యక్రమం, మాలాధరణ అన్ని కార్యక్రమం మాకు ఆనవాయితీగా అమ్మవారి పాదాల దగ్గరే అన్ని కార్యక్రమం చేసి ఆ విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వేల సంఖ్యలో మేమందరం ఒక ఊరేగింపు కార్యక్రమంగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటాం. తిరువీధి నిర్వహిస్తుంటారు. చూస్తున్నారు కదండి, వీళ్ళు చెప్తున్న ప్రకారంగా మనం భవానీ మాల దీక్ష ఏర్పాటు చేసేటప్పటికి అమ్మవారి పాదాల చెంతనే 45 రోజులు మాలాధారణ ధరించి ఇరుముడి కట్టి మొత్తం ఆమదాల వలస పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది భవానీలందరితో కలిపి పెద్ద ఊరేగింపుగా తిరువీధి నిర్వహించి ఆ తర్వాత విజయవాడ అమ్మవారి దగ్గరికి ప్రయాణం చేసి అక్కడ మాల విరమణ చేస్తున్నారు. మరి ఇన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. BRS ఛానల్, నేను మిమిక్రీ శివ. శ్రీ 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 పాలపొలం తల్లి అమ్మవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ప్రతి భక్తుడు కూడా ఈ పుట్ట దగ్గర రావడం జరుగుతుంది. ఈ పుట్ట దగ్గర వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే నాగదేవతను దర్శించుకొని ఇక్కడ పురాతన చెప్తూ ఉంటారు చాలామంది.